ప్రభు నామనకు గంత కలుగునుగాక. లూకాసు వార్త 4వ అధ్యాయము 39వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఆయన ఆమె చెంద నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. యేసు ప్రభు సమాజ మందిరంలో బోధించిన తర్వాత సీమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు సీమోన్ అత్తగారు జ్వరంతో బాధపడుతున్నట్టుగా చూచారు. ప్రభు ఆమె దగ్గర నిలబడి ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు జ్వరం ఆమెను విడిచిపోయింది. వెంటనే ఆమె లేచి ఉపచారం చేసిన అని మనం ఇక్కడ ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధి నుంచి ఉచితంగా స్వస్థతలు పొందటం లేదు. ప్రార్థనలు చేయించుకుంటాం, మనం చేసుకుంటాం, దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు, వెంటనే ఇస్తాడు, నిదానంగా ఇస్తాడు. ఎట్లా స్వస్థతలు పొందినా దాన్ని బట్టి మనం మర్చిపోతున్నామే కానీ కృతజ్ఞత కలిగి ప్రభువుకు ఉపచారం చేస్తామనే మనసు మనలో ఉండదు. చాలామంది మరి డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఫీజు కట్టి చీటీ రాయించుకోవాలి, మళ్ళీ వాళ్ళు రాసిన మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ఆ మందులు మళ్ళీ కొన్ని దినాలు వాడుకోవాలి, ఆ తర్వాత స్వస్థత వస్తే వస్తుంది, లేకపోతే లేదు. దానికైతే మనం డబ్బులు ఖర్చు పెడతాము, సమయం వెచ్చిస్తాము, అన్ని విషయాల్లో పత్తి ఉండమంటాము, ఇన్ని వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేస్తాం. కానీ యేసు ప్రభు యొద్ద నుంచి మనం ప్రార్థన చేసి పొందే ఉచితమైన స్వస్థతలకి ప్రతిఫలంగా మనం ఏమి ఇస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన యొద్ద నుంచి? ఏం కోరుకుంటున్నాడు అంటే మన యొక్క అపరాధ స్థితి నుంచి, అంటే పాపం అనే రోగానికి స్వస్థత మనుషులు ఎవరు ఇవ్వరు. ఈ లోకంలో మనిషి ప్రతివాడు పాపంతో నీతిమంతుడు లేడు, ఎవడు లేడు. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చును వారే అని మనం చూస్తున్నాం. అంటే మన అపరాధముల చేతనం పాపముల చేతనం మనం సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మాత్రమే మనల్ని మన పాపము నుండి విడిపించడానికి సహాయపడుతున్నాడు. ఈ ఉచితమైన రక్షణ మనం పొందుకున్న తర్వాత ప్రభు కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభు మన ఎదురు నుంచి ఏం కోరలేదు. ఆయన మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వాక్యంలో ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్టిసం పొందువారు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని సెలవిచ్చి ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవులారా, మనం పొందిన మేలను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? మరి యొక్క ఆత్మ పాపంలో నశించిపోతుండే సువార్త ప్రకటించి వారిని దేవుని వైపుకి నడిపించగలుగుతున్నామా? మనం ఏ పని అయినా చేస్తున్నామా లేదా అనేది మన గురించి మనం పరిశోధించుకోవటానికి ఈ యొక్క వాక్యం మనం ఇప్పుడు గమనించుకున్నాం. చూడండి, ఆమె స్వస్థత పొందిన వెంటనే లేచి ఉపచారం చేసింది. మరి మన స్వస్థత పొందిన వెంటనే మరి ఒకరికి దాన్ని ప్రకటించగలుగుతున్నామా? దేవుని పని చేయగలుగుతున్నామా? దేవునికి సాక్షులుగా ఉండగలుగుతున్నా? అసలు ఏం చేస్తున్నామో దాన్ని దేవుని కొరకు మనం పొందిన స్వస్థత, అంటే ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత రెండు ఉన్నాయి. మరి ఆత్మీయ స్వస్థత పొందిన పాపం అనే రోగానికి మనం పొందుకున్న స్వస్థత, యేసు రక్తంలో మనం కడగబడ్డాము, మన హృదయానికి నెమ్మది వచ్చింది, విడుదల వచ్చింది, మేలు పొందుకున్నాము. ఆ యొక్క రక్షణ సువార్త ఇతరులకు ప్రకటించే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఈ దినము నుండి నీవు నేను పొందిన మేళను గురించి లేదా దేవుని ఎదురు నుంచి పొందినటువంటి పాప క్షమాపణ గురించి, విడుదలను గురించి అనేకులకు ప్రకటించటం మనకు బాధ్యత అయి ఉన్నది. కనుక మనం కూడా పొందినటువంటి ఈ స్వస్థతను బట్టి, అది శారీరక స్వస్థత అయినను ఆత్మీయ స్వస్థత అయిన దాని గురించి మనము వెంటనే ఇతరులకి తెలియపరుస్తూ యేసు ప్రభుని మహిమపరచగలిగిన బాధ్యత మనకుందని గుర్తుంచుకొని ఈ లోకంలో మనం జీవించమని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. కనుక అలాంటి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, శ్రేష్టగా సీమను అత్త అయితే వెంటనే ఉపచారం చేసింది. మేమైతే ఎన్నో మేలు పొందుతున్నాం, ఎన్నో స్వస్థతలు పొందుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పాపం అనే రోగము నుండి మీరు మాత్రమే మమ్మల్ని విడిపించి ఉన్నారు. ఈ యొక్క పాప క్షమాపణ నిమిత్తమై, మారుమనసు నిమిత్తమై, పశ్చాత్తాప నిమిత్తమై మీ ఇతరులకు సాక్షి ఇవ్వలేకపోతున్నాం. పాపంలో నశించిపోయి అనేక ఆత్మలను నీ వైపు నడిపించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇది మొదలుకోనైనా మేము నీ కొరకు అనేక ఆత్మలు సంపాదించుకున్నట్టుగా మాకు సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.